రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైపోయాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇజ్రాయిల్ 2 రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గం వెలవలపల్లికి చెందిన మహేష్ అనే దళిత యువకుడిపై ఓ రాజకీయ నాయకుడి దాడి దారుణమన్నారు. మాట్లాడదామని పిలిచి చిత్రహింసలకు గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టాలి, ప్రశ్నించే వారిని గొంతు నొక్కేయాలని ఆలోచన తప్ప మరి ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రేమ అభిమానాలు ప్రజల మీద లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. ఎందుకంటే దళితులకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు. రోజుకొక చోట మరి ఎక్కడో దిక్కుని చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అగాత్యాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు ఈ వేదిక ముందు నుంచి మీడియా ద్వారా అడుగుతున్నాం, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ మీ యొక్క అరాచకాలు పెరిగిపోతున్నాయి. దానికి ఉదాహరణగా ఇటీవల అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నిన్నగాక మొన్న మరి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఐరువెల్లి మండలం వెలవలపల్లిలో ఒక దళిత యువకుడిని ఒక గదిలో బంధించి మరి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అనుచరులు విచక్షణారహితంగా కొట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మీరు ఏం చేస్తున్నారో ఈ ప్రజలందరికీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్న అనగదొక్కాలి, ప్రశ్నించే వారిని అక్రమ కేసులు పెట్టాలి, ప్రశ్నించే